మనము పరలోకాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఎడారి నిశ్చీవాన్ని సూచిస్తుంది. కానీ క్రీస్తు ప్రభు ఈ ఎడారిని ఒక మహిమగా తీసుకున్నాడు. ఈ ఎడారిలో ఒక సత్యం ఉంది. మన జీవితం ఒక ఎడారి లాంటిదని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన జీవితం ఒక ఎడారి లాంటిది, ఎండమావు లాంటివి మన జీవితం. ఎండమావు అంటే ఏంటి? అదిగో అక్కడ నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి, కానీ మన దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్ళు ఉంటాయి. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ ఎడారి అనేది ఒక నిజ జీవితాన్ని మనకు సూచిస్తుంది. మానవ జీవితంలో జరిగేటువంటి నిజ జీవితాన్ని మనకు సూచిస్తుంది. అలాగే ఎడారిలో ఆనాడు ఆ స్త్రీ పురుషులిద్దరూ ఏ విధమైనటువంటి శోధనలకు గురయ్యారో, అలాగే ఈ ఎడారిలో క్రీస్తు ప్రభు అలాగే ఇశ్రాయేలీయులు ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఏ విధమైనటువంటి శోధనలకు గురయ్యారో, ఇప్పటికీ కూడా అవే శోధనలు ఈ మానవ జాతిని, ఈ సృష్టిని అంతటినీ కూడా శోధిస్తున్నాయి. ఇది సత్యం, ఇది జీవిత సత్యం. కాబట్టి మన సహోదరులారా, టైం అయిపోతుందని మీకు కూడా తొందరకి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క జీవితం మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనకు తెలుసుకుంటాయి. ఈ శోధనలు ఆ స్త్రీ పురుషులు ఏ విధంగా ఎదుర్కొన్నారో, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఏ విధంగా అయితే శోధనలకు గురయ్యారో, ఆ శోధనలని ఇక్కడ యేసు ప్రభు ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ 3 శోధనలు. యేసు ప్రభు ఆత్మచేత ఎడారికి నడిపింపబడ్డాడు. అలాగే మనందరం కూడా ఈ ప్రయాణంలో ఉన్నాం. అయితే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు. రాత్రి పగలు ఉపవాసం చేసి ఆకలి కొన్నాడు. ఇది యథార్థం. ఆయన ఉపవాసం చేసి ఆకలి కొన్నాడు, శోధింపబడ్డాడు, ఆకలి వేసింది. ఇక్కడ ఆకలి అనేది మనిషిలో ఉన్నటువంటి తీరని కోరికలకు గుర్తుగా ఉంది. మనిషిలో ఎదుర్కొనేటువంటి తీరని కోరికలకు గుర్తుగా ఉంది. కేవలం ఆకలి అంటే ఏదో 3 పూటల అన్నం తింటే సరిపోతుంది అని కాదు. ఇది మనిషి అంతం లేని కోరికలకు గుర్తుగా ఉంది. అంచేత ఈ విధంగా ఆకలి కొన్నాడు. అప్పుడు సైతాను చేయమంటుంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అన్నాడు. అంటే నువ్వు ఎందుకు బాధపడాలి? నీ కోరికను నువ్వు తీర్చుకో. నీకున్నటువంటి శక్తిని, నీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించు. ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి? ఎందుకు నీవు ఆ విధంగా ఆకలితో అలమటించాలి? కాబట్టి నీ శక్తి నువ్వు ప్రదర్శించు. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మానవుడు కేవలం రొట్టెలను మీ జీవింపడు, కానీ దేవుని వాక్యం ద్వారా జీవించుకోవాలి. అనగా ఇక్కడ క్రీస్తు ప్రభు తన శక్తి మీద తాను ఆధారపడలేదు. దేవుని వాక్కుతో మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్కు వలన జీవించును అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇదంతా కూడా ఇశ్రాయేలీయులు ఎడారిలో ఆకలి చేసినప్పుడు ఏం చేశారు? దేవుని మీద తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు, దూషించారు. మమ్మల్ని చంపడానికి వచ్చామా అన్నాడు. కానీ దేవుడు మరలా వారి మీద దయ చూపి వారికి మన్నాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే ఆదాము ఏవలు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు, కానీ దేవుని మీద నమ్మకం అనేది ఉంచలేదు. ఇప్పుడైతే దేవుని మీద మనకు నమ్మక విశ్వాసం లోపిస్తాయో, మన జీవితం అంతటితోనే పతనమవడానికి ప్రారంభమవుతుందట. మన జీవితం అనేది పతనమవడానికి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2వ శోధన
సైతాను ఆ దేవాలయ శిఖరానికి తీసుకువెళ్ళి, ఇదిగో నీవు ఎక్కడి నుంచి దూకు, ఇదిగో బైబిల్లో దేవుడు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు కదా, 91వ కీర్తనలో, నీ తలకు గాయం అవ్వకుండా ఆయన ఆజ్ఞ ఇస్తాడు అని చెప్పి సైతాను అనగా ఇక్కడ విశ్వాసం అనేది అద్భుతాలు కోరుతుంది. ఇక్కడ విశ్వాసం అనేది అద్భుతాలు కోరుతుంది. అద్భుతాలు చేస్తేనే నేను విశ్వాసం ఉంచుతా, లేదంటే నేను విశ్వాసము ఉంచాను. అంటే ఇక్కడ దేవుణ్ణి శోధించుతాం, దేవుణ్ణి శోధించుతాం. ఆ విధంగా మేము దేవుని కానీ ప్రభు అంటున్నాడు కదా, నీ దేవుడైన ప్రభువును శోధింపరాదు అని చెప్పి అక్కడ ప్రభువు ఆ సైతానుకు గర్తిస్తున్నాడు. తర్వాత 3వ శోధన, ఆ సైతాను కొండ పైకి తీసుకువెళ్ళి, శిఖరం పైకి తీసుకువెళ్ళి, ఇగో ఈ భూలోకంలో ఉన్న రాజ్యములన్నీ ఇక్కడ నావే, నువ్వు కనుక నన్ను ఆరాధించినట్లయితే ఈ సమస్తాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు. కానీ సైతానికి ఏముంది? ఇక్కడ గుడి తప్ప ఏమి లేదు. సైతానికి గుడి తప్ప ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమని చెప్తుంది? ఇగో ఇది నావే మనిషి జీవితం. మనిషి కూడా చాలా సందర్భాల్లో ఈ డబ్బు నాది, ఈ బంగారం నాది, ఈ ఆస్తుపాస్తులన్నీ నావే అని ఈ నాసిక రంధ్రాల్లో ఊపిరినంత వరకు నావి అనుకుంటారు. కానీ చివరికి ఏది కూడా నీది కాదు, నాది కాదు, అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఈ సృష్టిలో పదవులు కావాలి, అధికారం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, పెద్దదాలు కావాలి అని మనం వెనకబడతాం. కానీ ఏది కూడా మనకి ఇక్కడ సైతాన్ చెప్తుంది, ఇదే ఇవన్నీ నావే, ఈ రాజ్యం అంతా నాదే, ఈ అధికారం నాదే, నీకు ఇస్తా, నాకుంది ఆ అధికారం, నీకు ఇస్తాను, నువ్వు నన్ను ఆరాధించు. మనిషి దేవుని కంటే ఎక్కువగా ఈ సృష్టి వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ సృష్టి వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాడు, మనుషుల్ని ఆరాధిస్తున్నాడు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఆరాధిస్తున్నాడు, దాని వెనకాల వచ్చే డబ్బును ఆరాధిస్తున్నాడు, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వ్యామోహాలన్నింటినీ కూడా ఆరాధిస్తున్నాడు, వారి వెనకాల బతికిస్తున్నాడు. కానీ సృష్టికర్తను దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇటువంటి శోధన అనేది అందరికీ. దేవుడు అంటున్నాడు, సైతాను కొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే నీవు ప్రేమించి సేవించాలి అని ప్రభువు సమాధానిస్తున్నాడు. ఈ విధంగా మనందరం కూడా ప్రభుని మాత్రమే ప్రేమించి ఆరాధించాలి, సేవించాలి. ఆ తర్వాత సైతాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. మనందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ తపస్కాలంలో. ఆదాము క్రీస్తు ప్రభు, ఆదాము అవిధేయత చూపించాడు, దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఎడారిలో దేవునికి అవిధేయత చూపించారు, విశ్వాసాన్ని కోల్పోయారు. చివరికి చాలా మంది చనిపోయారు, దేవుని శాపానికి గురయ్యారు. కానీ క్రీస్తు ప్రభు మరణం వరకు కూడా విధేయత చూపించాడు, తండ్రి మీద విశ్వాసం ఉంచాడు, దేవుని వాగ్దానాల ఎడల విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు. ఇదిగో నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానని అన్ని సమయాల్లో క్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరణం వరకు కూడా ఆయన జీవించాడు. కాబట్టి ఆదామేమో మరణాన్ని తీసుకొస్తే క్రీస్తేమో మనకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఈరోజు పౌలు గారు అంటున్నారు కదా,
ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితంగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుడైన క్రీస్తు విధేయత ఫలితంగా అనేకులు నీతిమంతులు అవుతున్నారు. మనందరం కూడా క్రీస్తుని పోలి క్రీస్తు ప్రభువుని నీతిమంతంగా జీవించడానికి తపస్కాలం వరకు ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. ఈ తపస్కాలం మనందరినీ కూడా ఆ దేవుని వైపు నడిపిస్తుంది. మనకు కూడా శోధనలు వస్తాయి. పౌలు గారు అంటారు, మనం ఎదుర్కోనంత శోధనలు దేవుడు మనకేమీ ఇవ్వడు. ఆ శోధనలు జయించే మార్గం కూడా దేవుడు మనకు చూపించాడు, శక్తిని మనకు ఇచ్చాడని పౌలు గారు అంటారు. రాసిన లేఖలో పౌలు గారు అంటున్నాడు కదా, సైతాను గర్జించు సింహం వలె, కక్కరి జిత్తుల వలె, జంతు వలె మనను కబళించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ సైతాను యొక్క శోధనలను జయించడానికి విశ్వాసమును కట్టముగాను దైవ వాక్కును డాలుగాను మీరు ఉపయోగించుకోండి అని పౌలు గారు మనకు తెలియజేస్తారు. కాబట్టి విశ్వాసం, క్రీస్తు ప్రభు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు, దైవ వాక్యాల విశ్వాసం ఉంచాడు, విధించాడు. అలాగే మనం కూడా మన శోధనలు ఎదురైనప్పుడు విశ్వాసంతో దైవ వాక్కుతో మనం శోధనలను జయించడానికి బైబిల్ చదవండి. బైబిల్ చదివితే శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏం చేయాలో అనేటువంటి నిరుత్సాహము, భయము వచ్చినప్పుడు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, జపమాలు నిర్మించండి. ఆ శోధనలు తొలగిపోతాయి. ఏ శోధన కావచ్చు, మోహ తలపులు కావచ్చు, చెడు తలపులు కావచ్చు, ఇంకా ఏదైనా సరే, ఇంకా వ్యసనాలు ఏమైనా ఉన్నా, ఏదైనా ఉన్నా సరే, మన ప్రార్థన ద్వారా, దైవ వాక్కు ద్వారా, విశ్వాసం ద్వారా వాటిని మనం అధిగమించవచ్చు. అదే పౌలు గారు మనకు ఎఫెసీయులకు రాసిన తర్వాత చదువుకోండి. మనందరం కూడా అధికంగా ఈ 40 రోజుల ప్రయాణం చేయాలి. పాపములకు మరణించడం కాదు, మనందరం కూడా పాపం చేయనటువంటి క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈ పూజల భక్తిని ప్రార్థించుకుంటాం. అందరూ ఇచ్చిన కూడా విశ్వాసం మనం చెప్తున్నాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. మా ప్రభు అయిన సర్వేశ్వర, మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయము దయచేయము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా ఉండునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులలో ఉన్నతమున శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమును మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజ్యాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలైన మరియమ్మతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలమితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆత్మ స్వస్థత పొందును.
యేసుది నిండు